Praise the Lord. Greetings to you, the glorious name of our Lord and Savior Jesus Christ. It's a great privilege to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు. Those who are celebrating birthdays and wedding days, I wish you many more happy returns of the day. Now we will read Bible in English. Hebrews 2nd chapter 6th and 7th verse. But one testified in a certain place, saying, What is man that you are mindful of him, or the son of man that you take care of him? You have made him a little lower than the angels. You have crowned him with glory and honor, and set him over the works of your hands. Amen. Amen. Now I am reading in Telugu. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనంలో చదువుతున్నాను, దయచేసి ఆలకిస్తాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నీవు దేవదూతుల కంటే వాని కొంచెం తక్కువగా చేసితివి గనుక మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆమెన్. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనకమైన ప్రభువా, నీ ఘనమైన అమూల్యమైన పరిశుద్ధమైన నామకు స్తోత్రమును వందనం తెలుస్తున్నాం. పరలోకపు తండ్రి, ధవళ సింహాసనం మీద ఆశీనుడవు ప్రభువా, నీ యొక్క అమూల్యమైన పరిశుద్ధమైన నామంకు స్తోత్రములు వందనం తెలుస్తున్నాం. నాయనా తండ్రి, మనిషిని ప్రభువా మీరు నాయన ఎంతగానో ప్రేమించారు. నాయనా నీ యొక్క ప్రేమను నాయనా తండ్రి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో నాయనా తండ్రి మనుషులు ఉంటుండగా నాయనా తండ్రి మీరు మహాకాశములను మహిమ ప్రభావములను ప్రభా వదిలి భూమి మీదకు ఒక నాయనా తండ్రి ఒక సింపుల్ నాయనా తండ్రి లైఫ్ని లీడ్ చేయడానికి భూమి మీద నాయన మరియ గర్భమందు మీరు ఉద్భవించిన విధానములుగా నీకు స్తోత్రంలో నాయనా తండ్రి మీరు మనిషిని ప్రేమించిన నాయనా తండ్రి ఆ యొక్క విధానమును నాయన మేము జ్ఞాపకం చేసుకొని ఉండగా మా జ్ఞానం సరిపోదు ప్రభా. తెరవడ ఆకాశాన్ని వివి పడజానంత దీవెనలు ఒక్కొక్కరి పైన మీరు కుమ్మరించి నీ నామానికి ఘనత మహిమ తెచ్చుకొని నీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసయ్య అత్యున్నతమైన నామం అడిగి ప్రార్థించి వేరుపంచుతున్నాము తండ్రి. ఆమెన్. ఇక్కడ మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనిషిని గురించి ఇక్కడ మనము మాట్లాడటం చూస్తున్నాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. మనిషి మట్టి. ఇప్పుడు మనిషి చనిపోగానే మట్టిలోనికి ఈ యొక్క మనిషి కలిసిపోతాడు. మట్టికి మన్ను, దుమ్ముకు దుమ్ము, బూడిదకు బూడిది అని ఆ యొక్క మనిషిని మనము మట్టిలో పాతిపెట్టడం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి మనిషిని దేవుడు అత్యధికంగా ప్రేమించినట్లుగా వాక్యము మనకు సెలవిస్తున్నది. ఆది కాండంలో మనం చూసినట్లయితే 1st chapter 27th verseలో కూడా నాయన లెట్ us మేక్ ఏ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అని చూస్తున్నాం. మనిషిని ప్రభు తన యొక్క చేతులతో ఆయన తన పోలిక చెప్పున తన స్వరూపం చెప్పున చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఆది కాండంలోనే హీ గ్రీవ్డ్ హిస్ హార్ట్ అని మనం వింటున్నాం. ఆయన మనిషిని చేసుకునేందుకు బాధపడినట్లుగా తన యొక్క మనసును నొచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే మనిషి గురించి దేవుడు బాధపడుతున్నాడు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతమని దొడ్డి ఎరుగును. మనిషి కుమారునికి తెలివి లేదు. ఇశ్రాయేలీయులు దేవుని వారు మర్చిపోయినారని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తిరిగి మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడని వాక్యము సెలవిచ్చుచున్నది. ఆయన తన పోలిక చెప్పున తన స్వరూపమందు ఆయన సృష్టిని చేసి సమస్తం మీద ఆయన ఏలమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఏదైనా వనంలో. ఈరోజు కూడా మనం చూసినట్లయితే ప్రతి జంతువు లేక ప్రతి పక్షి, ఇంకా మనం చూసినట్లయితే ప్రతి ప్రాకు, పురుగులు కూడా మనిషిని చూడగా భయపడతాయి. ఇంకా మనం చూసినట్లయితే లోబడతాయి. జూలో మనం చూసినట్లయితే రింగ్ మాస్టర్కి అవి పులులైనా, సింహాలైనా, గజ ఏనుగులైనా కూడా అవి భయపడటం చూస్తూ ఉంటాం. ఆ యొక్క సర్కస్లో రింగ్ మాస్టర్ చెప్పినట్లుగా అవి చేయడం కూడా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని తర్వాత మనిషిని కొంచెం తక్కువగా చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క ప్రేమను మనిషి అర్థం చేసుకోలేకపోయి దేవుని పైన తిరుగుబడినట్లుగా మనం చూస్తున్నాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు
వాడు ఏ పాటి వాడని చెప్తున్నమాట. ఈరోజు ప్రభువా అని మనం పిలవగానే దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు జవాబిచ్చి ఆయన మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తున్నాడు. ఏదో ఒక విధంగా ఆయన మన యొక్క ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఒకానొక చిన్న ఎగ్జాంపుల్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక అవ్వ ప్రతిరోజు ఆమె ప్రార్థనా పర్రాలు. ఆమె ఒక ఓల్డ్ లేడీ తన యొక్క కుటుంబంలో ప్రతిరోజు కూడా ఆమె ప్రార్థన చేస్తూ ఉంటుందంట. ఆమెకు కలిగిన అన్నిటికీ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఆమె దేవుని స్తుతిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఒకరోజు ఇంటిలో తనకు అవసరమైనటువంటి లిస్ట్, గ్రోసరీస్ అన్నీ ఒక లిస్ట్ రాసి ప్రార్థన చేస్తూ ఉంటుందన్నమాట. అయితే వారి యొక్క నేబరు ఒక ఆయన, ఈమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది, మాకు చాలా డిస్టర్బ్గా ఉందని ఈమె పైన ఎప్పుడు కోపపడేవాడంట. అయితే ఒకరోజు ఆయన అనుకుంటాడు, ఈమె లిస్ట్లో చాలా ఐటమ్స్ రాసి దేవుని దగ్గర ఆమె అడుగుతూ ఉంటుంది, ప్రభువా నాకు ఇవన్నీ నీదే, నాకు అవసరమైనవి నువ్వు దయచేయమని ఆమె ప్రార్థన చేసి అడిగే సమయంలో ఈ యొక్క పక్కన ఉన్నటువంటి నేబరు, ఆయన ఒక గ్రోసరీ షాప్కి ఆయన ఒక ఓనర్ అనమాట, యజమానుడు. అయితే ఆయన ఏం చేస్తాడంటే ఆమె లిస్ట్ అంతా కూడా ఆమె ప్రేర్ చేసిన లిస్ట్లో ఉన్నటువంటివి ఆల్మోస్ట్ ఆయన అన్ని ప్యాక్ చేసి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ దగ్గర ఇచ్చి ఈమెకు డెలివరీ చేయమంటాడు అనమాట. చేసిన తర్వాత మాట్లాడమని చెప్తాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే దేవునికి అగెయిన్స్ట్, దేవుని యొక్క ప్రేమను అంగీకరించడు. దేవుని గురించి మాట్లాడితే ఈయనకు నచ్చదనమాట. ఈమె విశ్వాసాన్ని ఈయన ఎప్పుడు ఈయన పైన కోపడుతూ ఉంటాడు. అయితే తన యొక్క షాప్లో నుంచి ఈరోజు వాళ్ళ దేవుడు ఈమెకు సహాయం చేస్తానన్నాడు కదా, ఈరోజు దేవుడు కాకుండా నేను ఆమెకు సహాయం చేశానని తెలియాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఆమెకు అవసరమైన లిస్ట్ అంతా కూడా ఈయన విని మొత్తం అంతా ఆయన ప్యాక్ చేసి తన యొక్క ఎంప్లాయీస్తో ఓల్డ్ లేడీ ఇంటికి తీసుకొని పంపిస్తాడనమాట. అప్పుడు ఆమె ప్రార్థన చేసే టైంలో ఆ యొక్క డోర్ నాక్ చేయబడుతుంది. ఆమె ఓపెన్ చేసినప్పుడు ఆమె ఆశ్చర్యకరంగా ఆ యొక్క మనిషిని రిసీవ్ చేసుకొని అతని ఇచ్చే డెలివరీ బాయ్ ఇచ్చేటటువంటి ఆ గ్రోసరీస్ అన్నీ కూడా తన ఇంట్లో పెట్టమని చెప్తుంది. పెట్టిన తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు అంటాడు, ఇది ఎవరు పంపించారనుకుంటున్నావు అని అతను అడిగినప్పుడు, నా ప్రభువు ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయన ఏమైనా చేయగలడు, ఆయన మాట మనుషులైనా వినాల్సిందే, లేకపోతే దురాత్మలైనా వినాల్సిందే, లేక ఆయనకు విరోధులైనా వినాల్సిందే, ఎవరైనా వినాల్సిందే, ఆయన ఏదో విధంగా నాకు పంపించాడు కదా అనే మాట అంటుందన్నమాట. అప్పుడు వారి దగ్గర ఏమీ మాట లేక వారు వెళ్ళిపోతారన్నమాట. ఆ విధంగా దేవుడు మనిషి మొరపెట్టగానే ఆయన మనిషి యొక్క మొర విని ఆలకించి ప్రతి అవసరాన్ని కూడా ఆయన వినికిడిలో మనకు తీరుస్తున్నాడు. అరచుచుండు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఈరోజు మనిషి ప్రార్థించగానే తనకు నిజంగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడన్న వాక్యానుసారంగా ఆయన ఆపత్కాలమందు యెహోవా నమ్ముకోదగ్గ సహాయకులు అన్న విధంగా అడిగిన వెంటనే ఆయన మనిషికి సహాయం చేస్తున్నాడు. అంతేకాకుండా నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువగా చేసితివి, మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేశావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించావు, వాని పాదముల కింద సమస్తమును ఉంచావు, ఆయన సమస్తమును వానికి లోబర్చాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా చేసినప్పటికీ దేవదూతలైతే దేవునికి ముఖాముఖిగా ఉంటారు, దేవుని యొక్క సముఖమందు ఉంటారు. ఆ యొక్క దేవదూతలనే మనిషికి ఇటువైపు అటువైపు, అది ప్రయాణం చేసేటప్పుడైనా, ప్రార్థన చేసేటప్పుడైనా, ఏదైనా పని చేసేటప్పుడు కూడా దేవుడు మనకు కావలి ఉంచుతాడు. అందుకని కీర్తనలో మనం చూసినట్లయితే 91లో చూసినట్లయితే, నిన్ను గూర్చి నేను దూతలకు ఆజ్ఞాపించదును, వారు నీ పాదములకు రాయి తగలకుండా తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురని దేవుడు అంటున్నాడు. ఈరోజు మన ప్రయాణం అంతట్లో వెళ్ళేటప్పుడు, నేను నీ రాకపోకలు యందు యెహోవా నీకు నీడగా ఉండను, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదని వాక్యంలో మనం వింటున్నాం. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవదూతలు దేవునికి ముఖాముఖిగా ఉన్న ఒక్కసారి వారు పాపం చేసినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా నరకంలోనికి వెళ్ళిపోతారు. అయితే ఈరోజు మనిషి
పలుమార్లు ఆయన గాయపరుస్తూనే, పలుమార్లు తప్పు చేస్తూనే, పలుమార్లు క్షమాపణ పొందుతూనే ఉంటున్నాడు. అయినా దేవుడు కనికరిస్తున్నాడు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మనిషిని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, మనిషి మట్టిలో నుంచి వచ్చాడు కనుక ఆ యొక్క మనిషి యొక్క స్థితిని, అతని యొక్క గతిని మర్చిపోయి ఈరోజు ప్రభువుని దూరంగా చేశాడని దేవుడు బాధపడుచున్నాడు. ప్రభువుకు దూరమైనాడని బాధపడుచున్నాడు. అందుకనే మనము యెషయా గ్రంథంలో కూడా చూసినట్లయితే చాలా చక్కగా దేవుని యొక్క వాక్యము మనము వినవచ్చు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము మొదటి వచనం మనము చూసినట్లయితే యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, అనగా ఇది సృష్టి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారని అంటున్నాడు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని దేవుడు బాధపడుచున్నాడు. కనుక ఈరోజు దేవుని వైపు మనం తిరిగి ఆయన ఇచ్చినటువంటి స్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన ఇచ్చిన స్థానాన్ని మనం భద్రపరుచుకొని, ఆయన యొక్క ఇచ్చినటువంటి సమస్తమైనటువంటి ఆత్మ, శరీర, ప్రాణములతో మనకిచ్చిన ప్రతి కంఫర్ట్ని కూడా ప్రభువుకు సమర్పించి కృతజ్ఞతాస్థితులు చెల్లించినట్లయితే దేవుడు మన యందు సంతోషిస్తాడు. ఎప్పుడైతే యెహోవా యందు ఆనందించువారు ధన్యులు, ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ కూడా ధన్యులని వాక్యం చదివించుగా, అటువంటి మంచి ధన్యత కలిగినటువంటి జీవితంలో నీవు నేను ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. ఆమెన్.